దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ను కూడా సక్రమంగా చేసుకునాలి. ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు. ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్ గా అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బాలింతలకు అదేవిధంగా పాలిచ్చే తల్లులకు గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. ఈ సీఎం గారు పుట్టినప్పుడే ఈ అంగన్వాడీ పుట్టింది కదా, మరి అప్పుడు ఈ అంగన్వాడీ వాళ్ళు బాధనే వినొద్దా? మేము ఓటేయకుండా గెలిచాడు ఆయన, మేము ఓటేసి గెలిపిస్తేనే ఈ రోజులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి అప్పుడు మా ఆవేదన మా ఆక్రందన ఎందుకు వినిపించుకోవాలి? ఎప్పుడు జరుపుకుంటున్నాం దినాలు కనీసం అంత హ్యాపీ న్యూస్ మాకు కూడా ఒక న్యూస్ చెప్పొచ్చు కదా. మాకు కావాల్సిన ఏంటి? కనీసం అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ అమలు చేయడానికి కష్టం ఏంటి అసలు? మన సొమ్మే కాదా? అని ఇంట్లో సొమ్యం తెచ్చిస్తున్నాడా? ప్రజల సొమ్మే కదా. మేము ప్రజలు కదా, మేము ఓటే లేదా? మేము ఓటేస్తే ఆయన రాలేదా? ఎంతో వరకు కూడా ఆనందం ఎక్కడండి? ఇవాళ పండుగలు చేసుకోవడానికి రూపాయి లేదు. ఇవాళ జీతం నష్టంతో మేము ఇవాళ రోడ్డు ఎక్కామంటే కారణం ఏంటి? ఈ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచించక్కర్లేదా? ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారే, మా మీద కామెంట్స్ పెడుతున్నారు. మీ అమ్మలు మీ అక్కలు లేరా మా మీద పెట్టడానికి? వాళ్ళు కోపెక్కిందా? సిగ్గుందా? అలాంటి కామెంట్స్ మా మీద పెడతామేంటి? మేము ఆలబెట్టిస్తూ ఎంతో మంది ఈ రోజు ఎంతో మంది ప్రీస్కూల్ పిల్లలు ఇవాళ ఎలా కూర్చొని ఉండడానికి కానీ ఈ ప్రభుత్వం కదా. తాళాలు బట్టలు కొట్టారు, బట్టలు కొట్టి తాళాలని ఏమన్నా ఒక ముద్ద పెట్టగలరు కదా. రేపు మున్సిపాలిటీ వాళ్ళు ఉద్యోగం వాళ్ళు కూడా సమ్మె చేస్తారంట. వచ్చి వాళ్ళు కూడా రోడ్లు తుడిపించుకోనండి. ఆ ప్రభుత్వంలో ఉన్న సచివాలయం సిబ్బంది ప్రభుత్వం అని నువ్వు పెట్టిన వాలంటీర్లు మాత్రం నువ్వు పెంచుకుంటూ కూర్చుంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా మాకు మాత్రం రూపాయి పెంచుకోండి. నీకెంత ధర్మం, నీకెంత న్యాయం? ఇళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళేమో జీతాలు పెంచావా? 400 జీతం 400 కుటుంబాలకి సర్వీస్ అందిస్తున్నా. ఒక ఆయాకి 7,000. మీరే అంగన్వాడీ వర్కర్ అంటే 7,000 ఇచ్చి 2 సాకరీలు చేయించుకుంటున్నావా? మాకేమో 10,500. ఒక 1000 పెంచావా? 11,500. నేను పెంచాను ఏం పెంచావు నువ్వు? తెలంగాణ కన్నా ఒక 1000 ఇస్తానన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. నీకు రాసుకుంటే ఏమాత్రమైన రాసుకుంటే కనుక మా అంగన్వాడీకి తెలంగాణ కన్నా ఒక 1000 ఇస్తానన్నది మాట నిలబెట్టుకో. ప్రభుత్వం అన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు మాట ముందు నిలబెట్టుకొని ఈ సభాపకంగా మేము తెలియజేసుకుంటాం.